నచికేతుణ్ణి యమధర్మరాజు ఇట్లా అంటున్నాడనమాట. ఏమని? ఫస్ట్ సంస్కృతంలో ఆ శ్లోకం నేను చెప్తాను, మీరు అనక్కర్లేదు. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్యమత్యః ప్రవృహ్యః ధర్మ్యమణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. ఈ ప్రతి మనిషిలో ధర్మం అనేది నెలకొని ఉన్నది. ఆ ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక ధర్మం అనేటటువంటి ఆ సత్యాన్ని అర్హుడైనటువంటి గురువు నుంచి విని, అర్హుడైనటువంటి గురువు నుంచి వినటువంటి ఏంటి, ఆ గురువుకి ఇంతకుముందు తనలో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి. వాడు విని విచారణ చేసి తెలుసుకోవాలి. విచారణ అంటే ఏంటి? ఆ గురువు చెప్పంగానే మౌఖికంగా శ్రవణం ద్వారా, శ్రవణ మాధ్యమం ద్వారా దానిని విన్న తర్వాత ఆ తర్వాత శరీరం నుంచి దాన్ని విడదీసి గ్రహించాలి. విడదీసి గ్రహించాలి అంటే ఏంటి? నిన్న ఒక విషయం చెప్పుకున్నాం. హాటకే కటకాధిపతి అంటే వడ్లని దంపి వడ్లల్లో నుంచి వడ్ల గింజలో నుంచి బియ్యాన్ని విడదీసినట్లుగా, అట్లాగే తిలా తండులవత్ నువ్వులు మెల్లగా దంచి నువ్వు పప్పుని ఆ పైన పొట్టు నుంచి విడదీసినట్లుగా ఈ ఆత్మని శరీరం నుంచి, మనలో ఉన్నటువంటి ధర్మాన్ని ఈ శరీరం నుంచి విడదీయగలగాలి. దానిని విడదీసి గ్రహించాలి. ఈ ఆత్మ ఎటువంటిది? అణువు వంటిది. అణువు వంటిది అంటే ఏంటి? ఇక్కడ అణువు అంటే అంతకంటే చిన్నదైనది ఇంకొకటి లేదు అని అర్థం అన్నమాట. అంటే అంత సూక్ష్మమైనది, అంత చిన్నదైనటువంటిది గ్రహించాలి అంటే నీ మనసుని ఎంతో సూక్ష్మతరంగా నువ్వు చేయవలసి ఉంటుంది. సూక్ష్మతరంగా అంటే ఏంటి? నీ మనసు ఎప్పుడు కూడా సంకల్ప వికల్పాలతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సంకల్ప వికల్పాల నుంచి నువ్వు విడిపడి దానిని అంతర్ముఖం చేసి నెమ్మదిగా సంకల్ప వికల్పాలు లేకుండా, సంకల్ప వికల్పాలంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తుజాలాల మీద, మనుషుల మీద, వస్తుజాలం మీద అంటే శరీరంతో కలిగినటువంటి భూతాల మీద, అట్లాగే అనేక వస్తువుల మీద ఈ మనసు సంచరిస్తూ ఉంటుంది. సంచరిస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణగా ఒక మనిషి తన భార్య పట్ల, తన పిల్లల పట్ల, తన తల్లిదండ్రుల పట్ల, సంఘం పట్ల, తన స్నేహితుల పట్ల ఇట్లా మనసు అంతా కూడా వాళ్ళ మీద సంచరిస్తూ ఉంటుంది. అదే కాకుండా తనకున్నటువంటి వస్తు సముదాయం, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, కుర్చీలు, బల్లలు, అసలు అట్లా ప్రతిదాని మీద ఇవి సంచరిస్తూ ఉంటుందన్నమాట ఈ మనసు. అంటే ఇవన్నీ కూడా స్థూలమైనటువంటి విషయాలు. స్థూలమైనటువంటి విషయాలు అంటే ఏంటి? కంటికి కనబడేటటువంటి విషయాల మీద ఈ మనసు సంచరిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆత్మ ఈ ఇంద్రియాల చేత, ఈ జ్ఞానేంద్రియాల చేత గ్రహింపబడనటువంటిది కాబట్టి, అణువు కంటే కూడా సూక్ష్మతరమైనటువంటిది కాబట్టి ఈ మనసు ఈ స్థూలమైనటువంటి విషయాల మీద సంచరించకుండా అది అంతర్ముఖమై వాటిని దాటుకుని, స్థూలమైనటువంటి విషయాలని దాటుకుని అత్యంత సూక్ష్మంగా ఏకాగ్రంగా దాన్ని నిలిపినప్పుడు మాత్రమే, ఆ నిలపటం కూడా ఎప్పుడు తెలుస్తుంది? ఒక గురువు ద్వారా నీ లోపల ఉన్నటువంటి ఆ గురుద్వారాన్ని తెలుసుకొని ఆ ద్వారం గుండా నీవు నీ లోపలికి ప్రయాణం చేసి నీ మనసుని ఈ స్థూలమైనటువంటి వస్తు సముదాయం లేకపోతే ఈ స్థూలమైనటువంటి భూతాల మీద నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళి అక్కడ నీవు దానిని ఒక గమ్యము వైపు నిలిపినప్పుడు, అంటే ఒక గురి వైపు నిలిపినప్పుడు మాత్రమే ఈ అణువుని నువ్వు గ్రహించగలవు. ఎవడైతే ఈ అణువు వంటి ఆత్మని గ్రహిస్తారో అది అంటే అతను ఆనందంతో నిండినవాడై ఉంటాడు. అట్లాగే వాడు ఈ సుఖదుఖాలకి అతీతుడవుతాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ సరే చెప్పి అందులో ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాల గురించినటువంటి అదంటే ముఖ్యంగా యముడు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే నువ్వు మనసుని చాలా ఆత్మ అణురూపంలో ఉన్నది కాబట్టి నీ మనసుని చాలా సూక్ష్మతరం చెయ్యాలి అనేది ఒకటి. తర్వాత నీవు అది తెలుసుకోవాలంటే నీవు ఒక గురువుని ఆశ్రయించాలి. నీ అంతట నువ్వు ఎవరూ దానిని మనలో నెలకొని ఉన్నటువంటి ధర్మాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక సద్గురువుని మాత్రం సద్గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని తెలుసుకోగలవు. సో నీవు అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అంతర్ముఖ ప్రయాణం చేయటానికి ఆ అంతర్ముఖ ద్వారం అనేది తెరవబడాలి. అది
తెరవకుండా ఎవరు కూడా దాని ప్రతి మనిషికి కూడా ఈ ద్వారము మూయపడి ఉన్నది. ఆ మూయపడిన ద్వారాన్ని తనలోనే ఉన్నప్పటికీ కూడా ఏ మనిషి కూడా ఈ ద్వారం తెలుసుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి ఒక తెలిసినటువంటి గురువు ద్వారా ఈ ద్వారం తెరవబడినప్పుడు మాత్రమే ఈ అంతర్ముఖ ప్రయాణం అవుతుంది. సో ఇప్పుడు మనకి 3 చెప్పాడు. ఒక గురువు యొక్క ఆవశ్యకత, ఆత్మ ఎంతో అణుతరమైనది, తెలుసుకోవడం చాలా కఠినమైనటువంటిది, మనస్సు స్థూలమైనటువంటి విషయాల మీద నుంచి అంతర్ముఖం అవ్వాలి. మూడోది ఒకటి ఆత్మ అణుది. మూడోది ఏంటంటే మనకి అంతర్ముఖ ద్వారం తెరవబడాలి. అప్పుడు మాత్రమే మనము ఈ ఆత్మని గురించినటువంటి విశేషాలు తెలుసుకోగలమని చెప్పాడు. సో ఇప్పుడు యమధర్మరాజు చెప్పిన దానిని విన్న తర్వాత నచికేతుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అంటే ఇది కలిపి అనాలి. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అస్మాకృత ఆకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్ తపస్యసి తద్వద. ఇప్పుడు నచికేతుడు మళ్ళీ యముడితో అంటున్నాడు. సో యముడు ఏమన్నాడంటే, నీకు అటువంటి ద్వారం తెరవబడిందా? నువ్వు ఆ మార్గం కూడా ప్రయాణించావా? నువ్వు ఆ అణువు వంటి ఆత్మని తెలుసుకోవటానికి సంసిద్ధుడవై ఉన్నావా? నీకు ఇంకా అంటే ఆ వైరాగ్యం ఉన్నదా నీకు అని చెప్పి అడిగిన తర్వాత ఇప్పుడు నచికేతుడు అంటున్నాడు. నచికేతుడు ఈ ప్రశ్న మళ్ళీ యమధర్మరాజుని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు ఆ శ్లోకాన్ని, దాని యొక్క అర్థం తాత్పర్యం చూద్దాం. ధర్మం అధర్మం, కార్యం కారణం, భూతకాలం భవిష్యత్ కాలం మొదలైన వాటి నుంచి భిన్నమైనదిగా నువ్వు చూస్తున్న దానిని గురించి నాకు చెప్పు. సరే, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ యమధర్మరాజు ధర్మం అని ఈ ఆత్మని గురించి చెప్పేటప్పుడు అది ధర్మమై ఉన్నది అన్న మాట వాడాడు. కాబట్టి అసలు భగవద్గీత మొత్తం కూడా భగవద్గీత అంతా కూడా ఉపనిషత్ సారాంశమే కదా. భగవద్గీత మొత్తంలో ఈ ధర్మం గురించి ఎన్నోసార్లు కృష్ణుడు చెప్తూ వస్తాడు. మొదలుపెట్టడమే నిన్న చెప్పాను, మొదలుపెట్టడమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అయినటువంటి మంత్రంతో మొదలవుతుంది. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మాన్ని స్థాపించటానికని నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను అని చెప్పాడు. అదొక మాట అన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని మళ్ళీ అంటే ధర్మం తర్వాత స్వధర్మం శ్రేయోపేయః పరధర్మం భయావహ. అట్లా ధర్మం గురించి కృష్ణుడు అనేక చోట్ల చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఈ ధర్మాధర్మాల గురించినటువంటి విశేషాలే ఇక్కడ నచికేతుడు కూడా ఇతనిని అడుగుతున్నాడు. అంటే మనిషి ఈ ధర్మం గురించి ఎవడైతే సరిగ్గా తెలుసుకుంటాడో, తెలుసుకున్నవాడు మాత్రమే ఈ యొక్క ఇంకొకడికి మార్గదర్శనం చేయగలడు. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాతే మనం దానిని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయగలరు. కాబట్టి ఈ పెద్దలందరూ కూడా ఈ ధర్మం విషయంగా మాటిమాటికి చెప్తూ ఉంటారనమాట. అయితే నిన్న మనం ఒక కథ కూడా చూసుకున్నాం. ధర్మాన్ని స్వధర్మాన్ని నిభాయించటానికని మనం ఎంత కష్టపడవలసి వస్తుందో కృష్ణార్జున యుద్ధం రూపంగా నిన్న మనం ఒక కథ కూడా తెలుసుకున్నాం. ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక కథ చెప్పుకుందాం. అది తర్వాత ముఖ్యంగా ఈ విషయం చెప్పుకున్న తర్వాత ఆ కథ గురించినటువంటి చెప్దాం.